అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆరుద్రామ కన్సల్టెన్సీ. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే పిల్లలందరినీ ఇంజినీరింగ్‌కి ఆర్ యూనివర్సిటీస్ అన్నీ పేరెంట్స్ మోస్ట్‌లీ నార్త్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, దాన్ని మనం ఉద్దేశించి మనం ఇప్పుడు నిమ్స్ యూనివర్సిటీ అని చెప్పేసి కొత్తగా టై అప్ అయ్యాము. సో, పెద్దగా ఎవరికీ తెలియని పేరు అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాలేజ్. సో, పెద్దగా ఎవరికీ ఇది తెలీదు. సో, ఈ యూనివర్సిటీ గురించి ఈరోజు మనం చూసేద్దాం. సో, నిమ్స్ యూనివర్సిటీ జైపూర్‌లో లొకేట్ అయింది రాజస్థాన్‌లో. అండ్ ఇది జైపూర్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. జైపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటుంది. సో, ఇంక ఈ యూనివర్సిటీ గురించి చూసుకుంటే, ఈ యూనివర్సిటీ ఫౌండర్ వచ్చేసి బల్వీర్ సింగ్ తామూర్. సో, ఈయన ఒక పెద్ద సెలబ్రిటీ డాక్టర్ అనమాట. ఈవెన్ ఇతనికి ఒక ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా డాక్టర్సే. అల్లుళ్ళు కూడా డాక్టర్సే. సో, అంత ప్యాషనేటెడ్ ఫ్యామిలీ. సో, నిమ్స్ యూనివర్సిటీ 2000లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక డెంటల్ కాలేజ్‌తో స్టార్ట్ చేశారు. అలాగా ఎదుక్కుంటూ ఇప్పుడు మొత్తం ఎంబీబీఎస్ అని చెప్పేసి ఫార్మా ఎవ్రీథింగ్ డెంటల్ వాట్ నాట్ ఆల్మోస్ట్ ప్రతి ఎంబీబీఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతిదీ ఉంటుంది. అలాగే 2016లో ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో, యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక గుడ్ సక్సెస్ అనమాట. మీరు ఈ యూనివర్సిటీలో చూసుకుంటే ఈ యూనివర్సిటీ మొత్తం 400 ఎకర్స్ ఉంటుంది. అందులో ఒక 50-80 ఎకర్స్ మాత్రమే ఎంబీబీఎస్కి బ్లాక్ సంబంధించింది. మిగిలిన ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంతా ఇంజనీరింగ్కే వీళ్ళు ఇచ్చేశారు. సో, ఇప్పుడు మీరు రీసెంట్లో చూసుకున్నా కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి వీళ్ళకి నియర్లీ 1 crore ప్లస్ ఇచ్చారు. 1.2 crore ఇచ్చారు. అండ్ అదే అట్ ద సేమ్ టైమ్ ఓవర్సీస్ కాకుండా ఇండియాలో అయితే నియర్లీ 60 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్గా ఇచ్చారు లాస్ట్ ఇయర్లో. సో, అరౌండ్ 2000 ప్లస్ కంపెనీస్తో వీళ్ళు ఎంఓయూ తీసుకున్నారు. అండ్ 500 ప్లస్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ విజిట్ అవుతుంది. సో, ఈ గేట్ నుంచి తర్వాత ఉండేదంతా ఇంజనీరింగ్ బ్లాక్స్ అనమాట మీరు చూసుకుంటే. సో, ఇలాంటి బగ్గీస్ నియర్లీ ఒక 30-40 ఉంటాయి. పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. సో, బగ్గీస్లోనే మొత్తం జరిగిపోతుంది. సో, మీరు చూసారంటే బ్యూటిఫుల్ గ్రౌండ్. అక్కడ మీకు దూరంగా కనిపించేది ఒక హాస్టల్స్. సో, ఇక్కడ ఇంకొకటి ఉండేది ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఓన్లీ హాస్టల్స్ మాత్రం 28 టైప్స్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి. 28 డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో, అందులో ఎన్ఆర్ఐ వాళ్ళకి సపరేటు, ఓవర్సీస్ వాళ్ళకి సపరేటు, మన ఇండియా వాళ్ళకి సపరేటు, మళ్ళీ మనం పెట్టుకునే డబ్బులను బట్టి వేరియేషన్స్‌ని బట్టి 28 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాస్టల్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ బడ్జెట్ 1.6 lakhs నుంచి మనకు హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ దాంట్లో కామన్గా ఏసీస్ అండ్ 3 షేరింగ్ మాత్రమే ఉంటుంది విత్ అటాచ్ బాత్రూమ్స్ అండ్ లాండ్రీ సర్వీస్ సేమ్. బట్ మీరు అమౌంట్ పెట్టుకునే కొద్దీ మనకు ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అనేది చాలా బాగా పెరుగుతాయి. సో, రైట్ సైడ్లో మీకు కనిపించేవన్నీ ఆల్మోస్ట్ హాస్టల్సే. అండ్ ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారో అది అడ్వాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో, ఇది లాస్ట్ ఇయర్ వరకు ఇందులో సిఎస్సి పిల్లలందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట ఈ బ్లాక్స్లో అడ్వాన్స్ ఇంజనీరింగ్ అనేది. అండ్ ఇంకా మీరు ముందుకెళ్తే రైట్ సైడ్లో ఉండేటివన్నీ మీకు హాస్టల్స్. అక్కడ కడుతున్నట్టు కూడా కొత్తగా మళ్ళీ హాస్టల్స్ అనేది కడుతూనే ఉన్నారు. ఎందుకు ఇన్ని హాస్టల్స్ కడుతున్నారంటే సింపుల్, వీళ్ళ దగ్గర స్ట్రెంత్ మాత్రమే ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ 30,000 పిల్లలు ఉన్నారు. సో, అంత పెద్ద హ్యూజ్ క్యాంపస్ అనమాట. నియర్లీ 400 ప్లస్ ఎకర్స్ ఉన్న క్యాంపస్. అండ్ ఇందులోనే మీకు అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. లోపలే 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, 2 ఏటీఎంస్ అండ్ ఒక పోస్ట్ ఆఫీస్. మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, హాస్పిటల్స్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. గ్లాస్ బిల్డింగ్ అంతా స్పోర్ట్స్ ప్లాజా. లోపలే మీకు 1.5 ఎకర్లో జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంది. 3 డిఫరెంట్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. 24/7 ఉంటుంది అవైలబిలిటీలో పిల్లలకి. అండ్ నియర్లీ 10 కేఫ్స్ ఉన్నాయి అందులో. దానితో పాటు సో, ఇవన్నీ మీరు చూస్తున్న రైట్ సైడ్ వచ్చి ఎన్ఆర్ఐస్ ఆర్ ఓవర్సీస్ అబ్రాడ్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకున్న పిల్లలు 750-800 మెంబర్స్ వరకు ఉన్నారు పిల్లలు. సో, వాళ్ళకి సపరేట్ హాస్టల్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ హాస్టల్స్ చూసేదానికి అంత బాగున్నా కూడా అది మీకు స్టార్టింగ్ రేంజ్ 1.6 lakhsతోనే మీకు ఇచ్చేస్తున్నారు. విత్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఎమ్యూనిటీస్ కానీ ఏసీస్ అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరు మొత్తం అన్నీ చూసుకుంటే దీంట్లో ఈ క్యాంపస్ లోపల మీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ర్యాగింగ్ ఇవన్నీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా 3 ప్యాట్రోలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. 3 దిక్కుల ఎప్పుడు ప్యాట్రోలింగ్ సర్వీసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ ప్యాట్రోలింగ్‌లోనే మీకు అన్నీ ఉంటాయి. ప్యాట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటది. పిల్లలకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే అక్కడ చెప్పొచ్చు. పీఎస్ వాళ్ళొచ్చి వెంటనే హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మీరు చూసుకుంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్‌లో ఉన్న మీకు ఉండేసి అదొచ్చేసి లెక్చరర్ క్లాస్ రూమ్ అంటారు. కన్‌స్ట్రక్షన్‌లో ఉండేది. 15,000 మెంబర్స్‌కి ఒకటేసారి క్లాస్ చెప్పేలాగా దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది వీళ్ళు. అండ్ రైట్ సైడ్‌లో మీకు ఇప్పుడు కనిపించేది వచ్చేసి స్కూల్ ఆఫ్ లా. లా స్కూల్ అనమాట. సెపరేట్‌గా లాకి మాత్రమే ఇదొకటి. అండ్ ఇక్కడ సీఎస్ఈ మాత్రం ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేది మొత్తం ప్లేస్మెంట్స్ విధంగా కానీ, ఓవరాల్ క్యాంపస్ విధంగా కానీ. సో, వీళ్ళ దగ్గర జర్మన్ హై టెక్నాలజీ అనేది ఉంది.
అండ్ మోర్ ఓవర్ క్యాంపస్‌లో మీకు ఒక సేఫ్టీ అనేది చాలా బావుంటుందనమాట. మీకు ఇంకొక ప్రపంచానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా చెప్పాలంటే దీని లోపలే మాల్ ఉంది, దీని లోపలే గుడి ఉంది, దీని లోపల అన్నీ ఉన్నాయి. అన్నీ దొరికేస్తాయి మీకు. సో, అలాంటిది ఒక క్యాంపస్ ఇది. సో, ఇక్కడ మారిక్ అని కొత్తగా ఈ ఇయర్ స్టార్ట్ చేయడం అని జరిగింది. మారిక్ క్లాస్ రూమ్స్ గాని మీరు అప్‌కమింగ్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటది క్లాస్ రూమ్స్ కానీ, హైజీన్ గాని మొత్తం చాలా గ్రీనరీ క్యాంపస్. అండ్ మీరక్కడికెళ్తే ఒక మినీ సిటీ లాగా ఉంటది క్యాంపస్. మీ పిల్లలు దేనికోసం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ లోపలే ఈవెన్ 365 డేస్ సూపర్ మార్కెట్ కూడా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాము. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ ఫీస్ కూడా అంతా మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. మొత్తం అయితే మీరు వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ కోసం. సో, మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా! మారిక్ అనేసి. ఇది ఆ మారిక్ అనే అతను ఎవరంటే ఈ సీఎస్ఈలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు కంప్యూటర్ ఫీల్డ్‌లోనే. సో, ఒక గ్రేట్ ప్రొఫెసర్ అని చెప్పేసి ఆయన గుర్తుగా ఈ మారిక్ అనేది ఒకటి పెట్టారు. సో, ఈ క్యాంపస్ అంతా వెల్ అడ్వాన్స్డ్ అండ్ ఏఐ క్యాంపస్. సో, ఈ క్యాంపస్‌లోనే మీకు ఈ సీఎస్ఈ బ్లాక్ అంతా ఓన్లీ సీఎస్ఈ బ్లాక్ వరకే ఈ క్యాంపస్‌లో అంతా మీకుంటది. సో, ఇక్కడంతా ఎంత సెక్యూర్‌గా ఉంటదంటే మీకు చూపిస్తానిప్పుడు. సో, నార్మల్‌గా మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాగైతే బార్‌కోడ్ సిస్టమ్ స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయో అలాగా ఇక్కడ ఇదొకటి పెట్టారు. సో, విత్ ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే లోపలికి అలౌ చేయగలుగుతారు. సో, ఇలాగా నీట్‌గా ఉంది. అండ్ ఇందులో మీకు ఏంటి అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మీకిస్తారు. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూసారంటే ఇవి క్లాస్ రూమ్స్. సో, ఫుల్ సెంట్రలైజ్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. మీకెక్కడ గాని నార్మల్ క్లాస్ రూమ్స్ లాగా రాయడము ఎక్కడ ఉండదు. అంతా డిజిటల్‌గానే ఉంటది. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో, ఒక అసెంబ్లీ హాల్‌లో ఎలాగైతే ఉంటదో అంత బావుంటుంది. సో, బ్యూటిఫుల్ క్యాంపస్ అనమాట. మీరు ఇంకా క్లాస్ రూమ్స్ పిక్స్ గాని, ఫోటోస్, వీడియోస్ వస్తుంటాయి చూడండి. సో, మొత్తం డిజిటల్‌గానే చెప్తారు ఎవ్రీథింగ్. అండ్ అవి పీడిఎఫ్స్ రూపంలో పిల్లలకి వస్తూనే ఉంటాయి. రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తారు. సో, ముందు మీకు చెప్పాం కదా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇస్తారని. అది ఎన్విడియా, సీమెన్స్, హెచ్‌పి అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ కొత్తగా హెచ్‌సిఎల్‌తో కూడా టై అప్ అయ్యి మీకు కొత్తగా ఇవి ఇస్తున్నారు. సో, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు సర్టిఫికేషన్స్ అనేది ఇస్తారు. ఎన్విడియా ల్యాబ్ మన ఇండియాలో ఉండేది ఇదొకటే. అండ్ ఇది చూసుకుంటే మీరు హాస్టల్స్. సో, హాస్టల్ ఇంత నీట్‌గా ఉంటది. ఇది కేవలం 1.6 లాక్‌కి మీకు ఫుడ్, లాండ్రీ, ఏసీ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా మీకు ప్రొవైడ్ చేస్తారు. విత్ వాష్‌రూమ్స్ అండ్ వెరీ నీట్ అండ్ క్లీన్ ఉంటాయి. సో, ఏసీస్ గాని పిల్లలకు కావాల్సిన ఎవ్రీథింగ్ ఇక్కడే దొరికేస్తది మీకు. సో, ఇది టూర్ షేరింగ్ అనమాట. ఇక్కడ కూడా మీకు ప్రతి దాంట్లో మీరు బాగా గమనిస్తే ఏసీస్ అండ్ కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా బావుంటది. ఇది కూడా మీకు అంతా 1.6 లాక్స్‌కే మీకు ఇస్తున్నారు. సో, మెస్‌లో మీరు చెప్పుకోవాల్సొచ్చింది ఏంటి అంటే మీకు నార్త్ ఫుడ్ అయినా కూడా మన ఆంధ్ర వాళ్ళు తినేలాగే ఉంటది. మన తెలుగు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎలా ఉంటదంటే మర్యాద మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. వాళ్ళు మనం లేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే వచ్చి వడ్డించేలాగా ఉంటది. అండ్ మీకు చెప్పినట్టు మాల్. సో, పిల్లలకి ఏదైనా అవసరమైతే మీకు లోపలే మాల్ ఉంటది. ఒక మినీ మాల్. బట్టలు గాని ఏదైనా కావాలనుకుంటే ఎమర్జెన్సీ కేసెస్‌లో ఇక్కడే వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. సో, ఇలాంటి ఒక ఫెసిలిటీ నేను ఇప్పటిదాకా ఎటువంటి యూనివర్సిటీస్‌లో లేదు. సో, ఇది ఒక బ్యూటిఫుల్ యూనివర్సిటీ. అందుకే మీకు ముందే చెప్పాను నేను. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు నేను ముందే చెప్పిన 24/7 ఒక రెస్టారెంట్ అనమాట ఇది కూడా. మల్టీ క్యూషన్ రెస్టారెంట్. అలాగని మెనూస్ ఏమైనా కాస్ట్ ఉంటాయనుకోవద్దు. అంతా మీకు 150 లోపలే దొరికేసిద్ది. సో, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇంకా మీకు జిమ్. 1.5 ఎకర్ హ్యూజ్ జిమ్ అనమాట. లోపలికెళ్తుంటే అలా వస్తూనే ఉంటది. సో, అంత మంచి. సో, చూసారు కదండీ ఈ యూనివర్సిటీ. సో, మీకు ఫీజ్ వచ్చేసి 15.5 లాక్ ఫర్ 4 ఇయర్స్ విత్ మ్యాక్‌బుక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆరుద్ర రామ కన్సల్టెన్సీ.